చెప్పండి సార్. అదే రాజకీయ అధికారం అనేటువంటిది ఈ హక్కుల్ని ఎలా అణచివేస్తుంది? మొట్టమొదటిగా ఒక విషయం ఏంటంటే, ఈ దేశంలో హక్కుల ఉద్యమం అంటే ప్రజల కోసం హక్కుల ఉద్యమం ఎప్పుడు మొదలైంది అని చూస్తే మనకి మొట్టమొదటి హక్కుల ఉద్యమ నాయకుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. మొట్టమొదటి హక్కుల ఉద్యమానికి సంబంధించి ఆయన సివిల్ లిబర్టీస్ కమిటీకి ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయ ప్రజలకు హక్కులు కావాలని చెప్పి ఆ రోజు యాక్టివేట్ చేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక స్వాతంత్రం వచ్చేసింది కదా, హక్కులకి అవసరం లేదు, మనమంతా హక్కులు ఇస్తాం అనుకున్నారు. కానీ కాలక్రమేణా అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన వాళ్ళు హక్కుల్ని అణిచివేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఒక దశలో అధికారం ఎలా మారుతుందంటే అధికారమే నేరమై రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. అధికారమే రాజ్యమై నేరం, అధికారమే రాజ్యమేలే పరిస్థితి వస్తే ఆ రోజున మా పరిస్థితి ఏంటంటే ఇతరుల హక్కులు అణిచివేస్తారు. ఎక్కడైతే తన అవినీతిని, ఎక్కడైతే రాజకీయ నాయకులు తమ అన్యాయాన్ని బయట ప్రజలు ప్రశ్నించకూడదు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు భావ స్వేచ్ఛని అణిచివేయడం జరుగుతుంది, రాజకీయ స్వేచ్ఛను అణిచివేయడం జరుగుతుంది. ఇలాంటి అనేక పరిస్థితుల్లో అనేక సార్లు ఉద్యమాలు ప్రజలు చేసిన తర్వాతే వచ్చినాయి. ఏ హక్కులు కూడా మనం చెప్పుకున్న ఆర్టికల్స్లో వీటిలో ఉన్నప్పటికి కూడా ఎంతో యుద్ధం చేసిన తర్వాత వచ్చింది. మన భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులని చూస్తే ఫ్రెంచి విప్లవం విప్లవంలో చేసిన యుద్ధం తర్వాత ఆ తర్వాత రకరకాల చార్టర్ ఆఫ్ రైట్స్ వచ్చిన తర్వాత ప్రజల యుద్ధం తర్వాత మాత్రం వచ్చినాయి. ఇవి కొత్తగా రాజ్యాంగంలోకి వచ్చినవి కావు, ఎన్నో యుద్ధాల తర్వాత ప్రజల్ని తెచ్చుకున్నవి. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే రాజ్యాంగంలోని హక్కులు చెప్పుకోవడం కాదు, హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అనేక సార్లు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ ఒక్కరోజు కాదు, చరిత్ర మొత్తం కూడా హక్కులు హతమైన రక్త చరిత్ర కనిపిస్తుంది. ఎమర్జెన్సీ టైంలో కిస్సా కుర్చీ గారి ఒక సినిమా, ఆ సినిమా తగలెట్టేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా చాలా సార్లు కూడా ఎమర్జెన్సీలో ఎటువంటి హక్కులు ధ్వంసం అయ్యాయో మనకు తెలుసు. తర్వాత ప్రతి కాలంలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారం వచ్చినా దాని పరమావధి ఏమవుతుంది, ఖచ్చితంగా హక్కుల్ని అణిచివేయడమే పరమావధిగా మారిపోతుంది. ఆ మారిపోయే క్రమంలో ఒక్కొక్క చట్టాలు, ఒక్కొక్క దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక ప్రభుత్వం ప్రతిపక్షాల్ని ప్రజల్ని అణిచివేయడం కోసం కొన్ని చట్టాలు తీసుకొస్తుంది, కొన్ని దారుణాలు చేస్తుంది. విచిత్రం ఏంటంటే అప్పటిదాకా ఆ బాధలు అనుభవించే ప్రతిపక్షం చాలా వెరైటీగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్టాలని, అదే అణిచివేతను కొనసాగిస్తాయి. అంటే పార్టీలు మారచ్చు, కానీ అల్టిమేట్గా ఎవరి హక్కులు పోతున్నాయంటే ప్రజలందరి హక్కులు పోతున్నాయి. ఇది ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మా వరకైతే ఇలాంటి పరిస్థితులు మా చుట్టూ ఎదురవుతున్నప్పుడు అడ్వకేట్స్గా మౌనంగా ఉండకూడదని చెప్పి బెజవాడ బార్ అసోసియేషన్ ఒక మానవ హక్కుల కమిటీ పెట్టింది. ప్రతి సంవత్సరం మానవ హక్కుల కమిటీతోటి మేము రెగ్యులర్గా యుద్ధం చేస్తుంటాం. విజయవాడలో జరిగిన ఎన్కౌంటర్స్లో మేమే ప్రైవేట్ కంప్లైంట్స్ చేసి ఆ ప్రైవేట్ కంప్లైంట్స్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ముద్దాలుగా చేసి కేసులు నడిపాం. ఇలా నడపవలసిన అవసరం మాకేముందుకు వచ్చింది అంటే ప్రజలందరి అవసరం అది. అడ్వకేట్స్ ఆర్ సోషల్ ఇంజనీర్స్. మా బాధ్యతను మేము పరిపూర్తి చేయడం కోసం ఆ పని బెజవాడ బార్ అసోసియేషన్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంది, యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయత్నం మేము ఒక్కడం కాదు, జర్నలిస్టులు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. వారు నిత్యం దానికోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే లాయర్లు కానీ ఒక్క నిమిషం విఠలరావు గారు